కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు స్వామివారి చక్ర స్నానంతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 10వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. 10 రోజుల విశేష పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామివారి చక్రస్నానం కార్యక్రమంతో వైభవంగా ముగించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పవిత్ర తుంగభద్ర నదిలో చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే స్వామివారి చక్రస్నానం జరుగుతూ ఉండగా ఆకాశంలో గరుడ పక్షి ప్రదక్షిణలు చేసి ఈ ప్రాంత విశిష్టతను మరోసారి చాటింది. ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు జరిగే ధ్వజారోహణ సందర్భంగా, ముగింపు రోజు జరిగే స్వామివారి చక్రస్నానం సందర్భంగా ఆకాశంలో గరుడ పక్షి ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగిన స్వామివారి చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షి ప్రదక్షిణలు చేయడాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకులు కళ్ళే చంద్రశేఖర శర్మ, మనోహర్ రావు, రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు. 10 రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని వివరించారు. ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు జరిగిన ధ్వజారోహణ, ముగింపు సందర్భంగా జరిగిన చక్రస్నానం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే గరుడ పక్షి ప్రదక్షిణలు చేసి ఆలయ విశిష్టతను చాటిందని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడానికి సహకరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఎడపక్షేనా బాగా దగ్గరకు వచ్చింది. ఎడపక్షి అంటే గద్దనా? గద్దనే ఎక్కడ కనపడలే ఈ టైంలో వచ్చింది. అక్కడే తిరుగుతాం పక్క పోకుండా అక్కడే మనిషి